హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ బడ్జెట్ వచ్చేసి 1,30,35,000 అయితే ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, బ్రాండెడ్లో కావాలనుకుంటే బజాజ్ చేతక్ 3502 ఫ్రెండ్స్. సో మీ అందరికీ తెలుసు, రీసెంట్గానే బజాజ్ వాళ్ళు 35 సిరీస్ అనౌన్స్ చేయడం జరిగింది. 3501, 3502, 3503, 3501కి సంబంధించి డీటెయిల్ వాకర్ వీడియో మన ఛానల్ చేశాను, చూడండి. ఒకవేళ చూడకపోతే ఐ కార్డ్స్లో కూడా వెళ్ళేసి చూడండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి 3502కి సంబంధించి డీటెయిల్ వాకర్ ఈరోజు. సో ఏమేమి చేంజెస్ ఉన్నాయనేసి ఒక డీటెయిల్ వీడియో కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో 3501కి 3502కి ఏం చేంజెస్ ఉన్నాయి, ఏది కొంటే బెటరు, ఎటువంటి వాళ్ళు ఏం ప్రిఫర్ చేయాలనేసి డీటెయిల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియో మాత్రం 3502 డీటెయిల్ వాకర్ వీడియో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. చేతక్ 3502 ఎక్స్యూర్ ప్రైస్ వచ్చేసి 1,20,000 ఉంది. ఆనర్ ప్రైస్ విషయానికి వస్తే 1,32,000 అంటే 1,32,000 చేంజ్ ఉంది. ఇందులో వచ్చేసి ఎక్స్ట్రా యాక్సెస్ మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా ఒక 6,500, 6,600 ఎక్స్ట్రా పే చేయాలి. అది చూసుకోండి. ఇంకా నా సజెషన్ వచ్చేసి ఎక్స్ట్రా యాక్సెస్ కన్నా ఎక్స్టెండ్ వారంటీకి వెళ్ళండి, బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బాడీ డిజైన్ విషయానికి వస్తే, సో ఇది చూడండి, ఇది వచ్చేసి సర్కులర్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. పైన ఇది వచ్చేసి డిఆర్ఎల్ ఇది. సో మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. సో డిఆర్ఎల్ హెడ్ ల్యాంప్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి ఇండికేటర్స్, ఇవి చేతక్ బ్రాండింగ్ ఉంది. బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది వచ్చేసి మెటల్ బాడీ. సో ప్రాబ్లం లేదు, ఎక్కువ రోజులు వాడాలి అనుకున్న వాళ్ళకి మెటల్ బాడీ అయితే కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా 3502లో వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి. బ్లూ కలర్, ఇది వచ్చేసి సిల్వర్, అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ క్లీన్ బ్లాక్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ స్క్రీన్ చేస్తే చూడండి. అండ్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫ్రంట్ చూద్దాం. 12 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు, డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సైడ్ స్టాండ్ ఉంది. సెంట్రల్ స్టాండ్ అనేది ఎక్స్ట్రా యాక్సెస్ కింద వస్తుంది. ఇది వచ్చేసి పిల్లర్ ఫుట్ రెస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ లేదు, తీసుకోవాలి. ఎక్స్ట్రా యాక్సెస్లో అది కొనండి, ప్రిఫర్ చేయండి. బ్యాక్ వీల్ ప్రొఫైల్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 12 ఇంచ్ అలాయ్ వీల్ అయితే ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు దీంట్లో. అండ్ ఇక్కడ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ సస్పెన్షన్ కూడా చూడండి, ఇది వచ్చేసి రియర్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు. ఇది లోపల వచ్చేసి మోటార్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మోటార్ కేసింగ్. బ్యాటరీ రేటింగ్ విషయానికి వస్తే 3.5 kWh బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ ఇస్తారు. అండ్ లాస్ట్ జనరేషన్తో పోలిస్తే లాస్ట్ జనరేషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేవారు బ్యాటరీ, అండ్ ప్రెజెంట్ జనరేషన్ ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ కింద ఇచ్చారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బెటర్ రైడింగ్ కంఫర్ట్ వస్తుంది అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 650 వాట్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఇస్తారు. సో ఈ ఛార్జర్ని యూస్ చేసుకొని 0 to 80% 3 hours 25 minutesలో ఛార్జ్ అవుతుంది. అండ్ 0 to 100% వచ్చేసి దగ్గర 5 hours నుంచి 5.5 hours ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రేంజ్ విషయానికి వస్తే ఐడీసీ రేంజ్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్ చేసే రేంజ్ 153 kilometers. అండ్ ట్రూ రేంజ్ కూడా వీళ్ళు 125 kilometers అన్నారు ఎకో మోడ్లో. నాకు తెలిసినంత వరకు 115 to 120 kilometers ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే. చేతక్ 3502 మోటార్ విషయానికి వస్తే ఇది వచ్చేసి PMSM సైడ్ మౌంటెడ్ మోటార్ అనమాట, అంటే వీల్కి అటాచ్ చేసి ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ మెన్షన్ చేయలేదు, కానీ పీక్ పవర్ వచ్చేసి 4 kW మెన్షన్ చేశారు. సో ఈ పీక్ పవర్ని అంటే ఈ మోటార్ని యూస్ చేసుకొని టాప్ స్పీడ్ వచ్చేసి 73 kilometers క్లైమ్ చేస్తున్నారు. వేరే వీడియోస్లో చెక్ చేసినప్పుడు దగ్గర 80 km/h అయితే రీచ్ అయింది. అండ్ చాలా సఫిషియెంట్ టాప్ స్పీడ్, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రెండ్స్ చేతక్ 3502 సిట్టింగ్ కంఫర్ట్ చూడండి. నా హైట్ వచ్చేసి 5'8", 5'9" ఉంటుంది. చాలా కంఫర్ట్గానే కూర్చున్నా, ఏం ప్రాబ్లం లేదు. అండ్ కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే మనకేమి షార్ప్ కార్నర్స్ దగ్గర కూడా తగలదు. అండ్ సీట్ కుషనింగ్ విషయానికి వస్తే కూడా కుషనింగ్ చాలా బాగుంది, ఏ ప్రాబ్లం లేదు. సీట్ లెంత్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా, మీకు చూపించాం కదా. సో చూడకపోతే సీట్ లెంత్ అనేది 80 mm అనేది ఇంక్రీజ్ చేశారు. ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్. సో ఈ మోడల్తో పోలిస్తే దీనికి వచ్చేసి 80 mm పెంచారు కాబట్టి చాలా సఫిషియెంట్గా కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ 160 mm అనమాట, చాలా సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్సే. మీకు డౌట్ రావచ్చు, బ్యాటరీ ఇక్కడ ఉంది కదా, కింద ఏమన్నా బ్రేకర్స్ అలాంటివి తగిలితే ఏమైనా డ్యామేజ్ అవుతుంది బ్యాటరీ కానీ మీకు భయం ఉంటుంది. కానీ కంపెనీ వాళ్ళు అవన్నీ చెక్ చేశారు. ఎస్పెషల్లీ ఎక్కువ బ్రేకర్స్ దగ్గర స్పీడ్గా తీసుకెళ్ళి చెక్ చేశారు, అదేవిధంగా గుంతల్లో కూడా తీసుకెళ్ళి చెక్ చేశారనమాట. సో అన్నీ చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ పొజిషనింగ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏమైందంటే మనకు బూట్ స్పేస్ కూడా పెరిగింది, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ విషయానికి వస్తే కూడా ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే దాదాపు 1 inch 1.5 inch అయితే పెరిగింది. అండ్ ఇక్కడ వాటర్ క్యాన్ అయితే 100% ఈజీగా పడుతుంది. బట్ సిలిండర్ డౌట్ ఉంది, ఫ్యూచర్లో చెక్ చేస్తాను, ఇప్పటికైతే చెక్ చేయలేను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి హుక్ ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఫ్రంట్ ఇక్కడ చూడండి కప్ హోల్డర్స్ ఇచ్చారు. ప్రీవియస్ మోడల్కి ఇక్కడ సేమ్ ఉంటున్నాయి కప్ హోల్డర్. ఈ కప్ హోల్డర్స్ వల్ల మెయిన్గా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సెల్ ఫోన్స్ ఇట్లా క్యారీ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏమంటే బ్రేకర్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, బయటకు పడే ఛాన్స్ ఉంది. కొంచెం డెప్త్ ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ కీస్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి ఫిజికల్ కీస్ అయితే ఇస్తారు. అండ్ ఇప్పుడు ఆన్ చేసి డిస్ప్లే కానీ స్విచెస్ కానీ అవన్నీ చెక్ చేద్దాం ఇప్పుడు. సో ప్రజెంట్ ఇప్పుడు ఆన్ చేశాను. అండ్ స్విచెస్ విషయానికి వస్తే సేమ్ స్విచెస్ ఉంటాయి, ఓల్డ్ జనరేషన్కి ఎలాంటి స్విచెస్ ఉన్నాయి అవే. సో వచ్చేసి మోడ్స్ చేంజ్ చేయడానికి. ఇవి వచ్చేసి మనము
ఇక్కడ మనం కంట్రోల్ చేసిన తర్వాత డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఇండికేటర్ ఇది, అండ్ వచ్చేసి రివర్స్ మోడ్ బటను, అండ్ వచ్చేసి న్యూట్రల్ సంబంధించి. అండ్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి హారన్, ఇది వచ్చేసి ఇండికేటర్, ఇది కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇండికేటర్ సౌండ్ కొంచెం చిన్నగా ఉంది. ఇది వచ్చేసి మనం ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ మారుతున్నాయి కదా, ఇవి ఓకే చేసుకోవాలనుకుంటే ఇట్లా ఓకే, బ్యాక్ రావాలంటే ఇలా కొడతాము. అండ్ ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ సంబంధించిన లైట్స్ ఇవి. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 5" TFT కలర్ డిస్ప్లే. సో 350 వచ్చేసి టచ్ డిస్ప్లే ఫ్లాట్గా అయితే వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసి ప్రీవియస్ జనరేషన్స్ ఉన్నాయి కదా 3201, 3202, ఆ డిస్ప్లే దీనికి ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో డిస్ప్లే పరంగా అయితే ఏం ప్రాబ్లం ఉండదు, డే లైట్లో కూడా విజిబిలిటీ బాగుంటుంది. నేను ఆల్రెడీ రేంజ్ టెస్ట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు చూడండి, ఇక్కడ వచ్చేసి యాప్స్కి సంబంధించి అండ్ టచ్ డిస్ప్లే కాదు, ఇక్కడ మనం కంట్రోల్ చేసుకుంటాం అనమాట. సో చూడండి, సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో బ్యాక్ రావాలంటే ఇది ఒత్తేసేయాలి, అండ్ ఓకే చేయాలంటే ఇక్కడ మనం ఈ సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటే అలా చేంజ్ అవుతుంది. ఇవి బటన్స్కున్న యూటిలిటీ. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూద్దాం. ఇది వచ్చేసి నోటిఫికేషన్ రిలేటెడ్ ఉంటుంది, టైము, డేటు, అండ్ వచ్చేసి స్పీడ్ ఉంటుంది. ఛార్జింగ్ 199% ఉంది, 132 km చూపిస్తుంది. నాకు తెలిసి అంత రాదు. మీరు దీంట్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది, ఇంతకుముందు రేంజ్ టెస్ట్లో చెప్పాను కదా, ఏంటంటే మనం రేంజ్ కొంచెం రఫ్గా డ్రైవ్ చేసినప్పుడు వెంటనే చాలా డ్రాప్ అవుతుంది అనమాట డిస్టెన్స్ టెంప్టీ అనేది. సో అది చూసుకోండి. సో మ్యూజిక్ కంట్రోల్ కానీ, ఇది వచ్చేసి నావిగేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది దీంట్లో. ఇది డిస్ప్లేకి సంబంధించి, ఇది వచ్చేసి రీజనరేటివ్ బ్రేకింగ్ సంబంధించి. సో డ్రైవ్ అయితే చూపిస్తాం. ఇది వచ్చేసి ఓడో, ఇది వచ్చేసి యాక్సిలరీ బ్యాటరీ ఉంటుంది, దానికి సంబంధించిన స్టేటస్. ఇవి డిస్ప్లేకి సంబంధించి మొత్తం డీటెయిల్స్. ఫ్రెండ్స్, బజాజ్ చేతక్ 35 సిరీస్ సంబంధించి బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేశారు. పాత మోడల్కి వచ్చేసి 21 లీటర్స్ ఉంది, ఇప్పుడు 35 లీటర్స్కి అయితే ఇంక్రీజ్ చేశారు. సో 3501లో బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తే వస్తుంది మనకి 3 seconds. 3502లో వచ్చేసి కీకి ఇచ్చారు డైరెక్ట్. సో ఈ కీ ఉంది కదా చూడండి, పొజిషన్ చూడండి, ఫస్ట్ ఆఫ్లో ఉంది బండి, అండ్ ఇలా మొత్తం లోపలికి ప్రెస్ చేసి ఇలా తిప్పాలన్నమాట. సో ఇటు సైడ్ తిప్పాలి, అప్పుడైతే బూట్ ఓపెన్ అవుతుంది. అండ్ బూట్ చూడండి 35 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్, చాలా సఫిషియంటే. అండ్ సెగ్మెంట్లో కూడా ఓలా చూసుకున్న 34 లీటర్స్ ఉంది, అండ్ ఐక్యూబ్ చూసుకుంటే 32, రిస్టా 34 ఉంది, దాంతో పోలిసి 1 లీటర్ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్ ఇది, అండ్ ఈ ఛార్జర్ రేటింగ్ కూడా దీని మీద అయితే మనకు మెన్షన్ చేయడం. సో 750 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చారనమాట మెన్షన్ చేసేది, మీకు స్క్రీన్ మీద కూడా ఇమేజ్ చేస్తున్నా. అండ్ రేటింగ్ అయితే ఆల్రెడీ చెప్పాను, 0 to 80%, 3 hours 25 minutes అయితే ఎక్కుతుంది. కొందరు 650 అంటున్నారు, కొందరు 750 అంటున్నారు. సో ఇక్కడైతే 750 అయితే మెన్షన్ చేశారు. సో చూడండి అది కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీరు ఛార్జింగ్ పెట్టుకున్న ప్రతిసారి సీట్ని అయితే తీయాలి, అండ్ ఇక్కడ నుంచి వే ఉంటుంది ఇక్కడ వైర్కి. చూడండి ఇక్కడ నాకు ఒకటి మిస్సింగ్ ఏదనిపించింది అంటే బూట్ ల్యాంప్ అయితే మిస్ అయింది. సో బూట్ ల్యాంప్ కూడా ఇచ్చేసింటే బాగుండు అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ చూసారు కదా 3502 డీటెయిల్స్ మొత్తం. ఇప్పుడు వారంటీ చూద్దాం. సో బ్యాటరీ వారంటీ వచ్చేసి కంపెనీ డిఫాల్ట్గా ఇచ్చేది 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తారు. అండ్ మోటార్ మీద కూడా 3 years లేదా 50,000 kilometers, ఛార్జర్ మీద 1 year అయితే ఇస్తారు. మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలి, ఎక్స్ట్రాగా తిరుగుతాం, హెవీగా తిరుగుతాం అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా 6,000 పే చేస్తే 5 years లేదా 70,000 kilometers అయితే వస్తుంది, బ్యాటరీ మీద మాత్రమే, అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో మోడ్స్ విషయానికి వస్తే 2 modes ఉంటాయి అనమాట. టెక్ ప్యాక్ తీసుకుంటే 2 modes ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో టెక్ ప్యాక్ లేకుండా ఉంటే ఓన్లీ ఎకో మోడ్ వస్తుంది, అండ్ టాప్ స్పీడ్ కూడా టెక్ ప్యాక్ ఉన్నా లేకుండా సేమ్ టాప్ స్పీడ్ వస్తుంది. అండ్ టెక్ ప్యాక్ తీసుకుంటేనే రివర్స్ మోడ్ ఆప్షన్ వస్తుంది, ఆటో హోలో ఆప్షన్ వస్తుంది, మిగతా స్మార్ట్ ఫీచర్స్ కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట. టెక్ ప్యాక్ రిలేటెడ్గా ఒక అప్డేట్ అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే రాలేదు, ఇప్పుడు ప్రెజెంట్ అయితే టెక్ ప్యాక్ ప్రైస్ అనేది కొంతమంది కస్టమర్స్ బుక్ చేసుకున్నప్పుడు చూపించిందంట. సో అది వచ్చేసి 5,000 rupees చూపిస్తుంది. అండ్ అది వచ్చేసి ఫస్ట్ 5,000 కడితే మనకి ఏమవుతుందంటే రివర్స్ మోడ్ ఆప్షన్ వస్తుంది, ఆటో హోలో ఆప్షన్ వస్తుంది, మిగతా స్మార్ట్ ఫీచర్స్ కూడా వస్తాయి అనమాట. జస్ట్ లైక్ మనకి మ్యూజిక్ కంట్రోల్ కానీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, అలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ 5,000 కట్టిన తర్వాత ఏమవుతుందంటే 1 year వరకు ఇవి వస్తాయి. తర్వాత మీకు అవి కూడా కంటిన్యూ కావాలనుకుంటే ఎవ్రీ ఇయర్ 1,300 rupees అనమాట, 1,300 rupees పే చేస్తే ఎవ్రీ ఇయర్ యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. అది టెక్ ప్యాక్ రిలేటెడ్గా ప్రెజెంట్ ఉన్న అప్డేట్. ఇంకేమైనా చేంజ్ అయితే నేను మళ్ళీ చెప్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం డీటెయిల్స్, వారంటీ కానీ అన్నీ. ఇప్పుడు సర్వీస్ విషయానికి వస్తే ప్రెజెంట్ చేతక్ వాళ్ళు వాళ్ళ షోరూమ్స్ కూడా బాగానే ఎక్స్పాండ్ చేస్తున్నారు. సర్వీస్ రిలేటెడ్ ఇప్పుడు ఏంటంటే మేజర్ వీళ్ళకి టాస్క్ అనేది రీసెంట్గానే చేతక్ వాళ్ళకి సేల్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు అయితే సేల్స్ తక్కువనే కాబట్టి సర్వీస్ బాగానే ఇచ్చారు. సేల్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత సర్వీస్ ఎలా ఉండబోతుందో చూద్దాం, ఎందుకంటే ఓలా కూడా అలాగే జరిగింది కాబట్టి. ఇప్పుడు ఈ ఇయర్ అనేది చాలా కీలకం, బడ్జెట్లోనే వాళ్ళకి మంచి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకొచ్చారు, సేల్స్ ఖచ్చితంగా పెరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సర్వీస్ అనేది ఇప్పటిదాకా బాగుంది, ఎటువంటి రిపోర్ట్ అయితే రాలేదు. అండ్ ఆ బడ్జెట్కి కొనొచ్చా లేదా అంటే 1,30,000-32,000 బడ్జెట్ మీద అయితే మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ చూడాలనుకుంటే ప్రెజెంట్ 120 kilometers రేంజ్ అనుకుంటే ఏది లేదు ఆ సెగ్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ ఐక్యూబ్ చూసుకున్నా కానీ, ఏదైతే రిస్టా చూసుకున్నా కానీ అవన్నీ మీరు 1,50,000 దాకా వెళ్ళాలి. బట్ ఇది వచ్చేసి 1,32,000 అరౌండ్ అయితే వచ్చేస్తుంది.
వితౌట్ టెక్ ప్యాక్ అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ, ఎక్స్టెండెడ్ RCs చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో ఎవరైనా సరే ఇంతవరకు చూస్తే దయచేసి వీడియో అయితే లైక్ చేయండి. అండ్ మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే షోరూమ్ అడ్రస్ వచ్చేసి బేగంపేట దగ్గర రసూల్పూర్ ఉంది కదా, సో దాని మెట్రో స్టేషన్ పక్కనే షోరూమ్ అయితే ఉంది. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ చేస్తున్న చూడండి. అండ్ ఎవరైనా సరే కాంటాక్ట్ చేయాలనుకుంటే చేయండి. టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంది. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.